హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ ఇంగ్లీషు. సో ఈరోజు అయితే నేను ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నాను. అదేంటంటే నేను జిఎన్సీ వాళ్ళు రీసెంట్గా కండక్ట్ చేసిన ఆల్ ప్లే నో వర్క్ ఇంటర్న్షిప్కి అయితే సెలెక్ట్ అయ్యాను. అండ్ అది కూడా ఢిల్లీలో అనమాట. సో నేను ఆ ఇంటర్న్షిప్కి ఎలా సెలెక్ట్ అయ్యాను, ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ నాకు వచ్చిన మధ్యలో క్లాషెస్ ఏంటి, అవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు కనుక నా న్యూ సబ్స్క్రైబర్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటర్న్షిప్ గురించి ఎలా తెలిసింది. నేను ఆల్రెడీ జిఎన్సీ వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నేను వాళ్ళ ఎథ్లీట్ని కూడా వన్స్ అనమాట. సో నాకు అలానే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒక పోస్ట్ కనిపించింది. జిఎన్సీ వాళ్ళు కొత్తగా ఒక ఇంటర్న్షిప్ లాంచ్ చేశారు, దాట్ ఈస్ ఆల్ ప్లే నో వర్క్ ఇంటర్న్షిప్. అండ్ అందుకు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఏమున్నాయంటే లైక్ అదొక 45 days ఇంటర్న్షిప్. అండ్ ఇంటర్న్షిప్లో చేసిన వాళ్ళకి ఇట్స్ అ పెయిడ్ ఇంటర్న్షిప్, లైక్ 15,000 అది ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు లైక్ ట్రావెల్, ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం అంతా జిఎన్సీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇట్స్ అ ఫుల్లీ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ బై జిఎన్సీ. సో వినగానే ఐ ఫెల్ట్ లైక్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అండ్ చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లైక్ నార్మల్ ఇంటర్న్షిప్ లైక్ అదర్ అనమాట. అన్ని డెస్క్ బేస్డ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా, ఇట్స్ లైక్ రియల్లీ ఫన్నీ ఇంటర్న్షిప్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అలా పోస్ట్ చూడగానే నేను ఇంకా ఎలాంటి సెకండ్ థాట్ ఆలోచించకుండా నేనైతే అప్లికేషన్ని ఫిల్ చేస్తాను. అండ్ అప్లికేషన్ కూడా చాలా ఈజీగానే ఉంది. ఇట్స్ లైక్ ఎ బేసిక్ డీటెయిల్స్, యువర్ నేమ్ అండ్ ఎక్కడ చదువుతున్నాము, ఎంత ఏజ్ అండ్ లైక్ బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో నేనైతే ఫామ్ ఎలాంటి సెకండ్ థాట్ అవుతానా అవ్వనా అని ఏం ఆలోచించకుండా ఫిల్ అయితే చేసేసాను. తర్వాత నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉన్నా అనమాట. అప్పుడు ఒక ఫైన్ డే వాళ్ళు ఇంటర్న్షిప్ డేట్స్ అనేది రిలీజ్ చేశారు. స్టార్టింగ్లో అయితే అది May 15th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడైతే నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఎందుకంటే అప్పుడే నా ఎగ్జామ్స్ కూడా క్లాష్ అవుతూ ఉండే. నేనైతే ప్రజెంట్ బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అనమాట. సో ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ క్లాష్ అవుతున్నాయని చెప్పి నేను కొంచెం వరీ అయ్యాను. అండ్ ఆల్సో అప్పుడైతే ఇంటర్న్షిప్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని కూడా అనౌన్స్ చేశారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే మనకి ప్రాబబిలిటీలో చూసుకున్నా సరే కాంపిటీషన్ చాలా ఎక్కువ. సో అప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట. బట్ తర్వాత వన్ ఫైన్ డే జిఎన్సీ వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏమని అనౌన్స్ చేశారంటే దిస్ ఇంటర్న్షిప్ ఈజ్ ఫర్ ఓన్లీ గర్ల్స్. అప్పుడైతే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువైంది. అండ్ ఎక్కడో లైక్ ఒక చిన్న హోప్ అయితే ఉండేది నేను సెలెక్ట్ అవుతానని చెప్పి. కానీ సేమ్ ఒక చిన్న టెన్షన్ కూడా, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, క్లాష్ అవుతుంది అని చెప్పి ఉండేది. బట్ లాస్ట్ వరకు ఒక హోప్తోనే ఉన్నా అనమాట. తర్వాత చాలా కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ రౌండ్స్ అవుతూ వచ్చాయి. తర్వాత నాకు వాట్సాప్కి ఒక ఫామ్ అయితే వచ్చింది. సో మీరు ఇలా అప్లై చేశారు కదా, మీరు ఒక వీడియో అయితే పంపించాలి, వై యూ వాంట్ టు డూ అండ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. అండ్ నేను ఆ ఫైల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఫిల్ చేసి నేనైతే వాళ్ళకి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఒక ఫైన్ డే నాకు కాల్ అయితే వచ్చింది. సో నేను నా ఫస్ట్ కాల్లోనే నేను వాళ్ళకి కన్వే చేశాను, లైక్ ఇలా నాకు May 15th నుంచి 20th వరకు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకసారి ఎగ్జామ్స్ అవ్వగానే ఐ కెన్ కమ్ టు ఢిల్లీ, ఎందుకంటే నేను ఇక్కడ పంజాబ్లో ఉంటున్నాను కదా, జలంధర్ నుంచి ఢిల్లీ అంత దూరమేం కాదు. సో ఐ కెన్ ట్రావెల్ ఆల్సో. ఒకవేళ మీరు నాకు 1 week ఎక్స్క్యూజ్ చేస్తే ఐ కెన్ బీ ఇన్ ఇంటర్న్షిప్ అని నేనైతే కాల్లో చాలా హానెస్ట్గా అయితే చెప్పేశాను. అండ్ జిఎన్సీ టీం వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా అయితే ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయించారు కదా, అక్కడ వాళ్ళు ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఫస్ట్ వీక్ ఆర్ ఆర్ యూ మిస్ ద ఇంటర్న్షిప్ ఇన్ ఫస్ట్ వీక్ ఆర్ లాస్ట్ వీక్ ఆర్ ఆర్ యూ అవైలబుల్ ఫర్ ద ఫుల్ టైమ్ పీరియడ్స్ అని ఉన్నాయన్నమాట. సో వాళ్ళే ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు నాకు ఎక్కడో ఒక హోప్ ఉండేది, ఒకవేళ నేను ఫస్ట్ వీక్ మిస్ అయినా సరే నేను కంటిన్యూ చేయొచ్చేమో అని అనుకున్నాను. సో వాళ్ళది వినగానే ఓకే అండి, మేము మా టీంతో మాట్లాడతానని చెప్పి చెప్పారు. తర్వాత అలానే కాల్స్ అండ్ మెసేజెస్ వస్తూ వచ్చాయి. అండ్ లైక్ ఒక రౌండ్ అండ్ కాల్స్లో మాట్లాడడం అవన్నీ జరిగాయి అనమాట. అప్పుడు ఒక ఫైన్ డే నాకు జిఎన్సీ టీం మెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. కాల్లో అంటే అదొక లైట్ ఇంటర్వ్యూలో అనమాట, టఫ్ క్వశ్చన్స్ ఏం కాదు. వై యూ వాంట్ టు బీ ఇన్ ద ఇంటర్న్షిప్ అని అడిగారు. సో నేను అప్పుడు నా జర్నీ షేర్ చేసుకున్నాను. నేను 2 years నుంచి ఫిట్నెస్లో ఉన్నాను అండ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉండే. సో నేను ఆ లూప్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఆపర్చునిటీ, అందుకే నేను అప్లైడ్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్ అని చెప్పాను. అప్పుడు వాళ్ళు
ఒకటి చెప్పారు ఏంటంటే, ఇఫ్ ఇంటర్న్షిప్ మేము జూన్ 1 నుంచి జూలై 15th or 16th వరకు చేస్తే మీరు అవైలబుల్గా ఉన్నారా అని అడిగారు. అంతే, నేను ఇంకా ఏమీ ఆలోచించకుండా చాలా హ్యాపీగా ఉండేది లోపల. సో నేను ఏం ఆలోచించకుండా అండి నేను అవైలబుల్గా ఉన్నాను, నా ఎగ్జామ్స్ అయిపోతాయని చెప్పి చాలా పొలైట్గా చెప్పాను. చెప్పిన వెంటనే ఆ టీమ్ మెంబర్ అన్నారు, ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ యూ నెక్స్ట్ రౌండ్ అని చెప్పి అయిపోయిందనమాట. అక్కడతో కాల్ ఎండ్ అయిపోయింది. అలా 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 కొన్ని డేస్ అయ్యాయి. అప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది జిఎన్సీ వాళ్ళ టీం మెంబర్ నుంచి, అంటే ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి అయితే నాకు మెసేజ్ వచ్చింది, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం మేము పాస్ చేస్తాం, మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు సేవ్ చేసుకోండి అని చెప్పారు. సో చెప్పగానే ఫెల్ట్ లైక్ ఓకే, కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అనుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు నా ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. ఈలోపు నేను ఒక ప్రాక్టికల్ కూడా చేశాను, అది సెల్లింగ్ స్కిల్స్ అని చెప్పి నా మార్కెటింగ్ సబ్జెక్ట్. ఆ ప్రాక్టికల్ కూడా అది అయిపోయింది. అండ్ నాకు కూడా ఒక స్ట్రాంగ్గా బిలీఫ్ వచ్చింది, ఓకే నేను ఇన్ని రౌండ్స్ పాస్ అయ్యాను అండ్ నాకు ఇన్ని కాల్స్ వచ్చాయి. అలా వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మేబీ ఆ 15 మెంబర్స్లో నేను పక్కాగా ఉంటానని చెప్పి నాకైతే అప్పుడు క్లారిటీ వచ్చింది. అండ్ నాకు మెసేజ్ వచ్చింది లైక్ యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఆల్ ప్లే నో వర్క్ ఇంటర్న్షిప్. సో ఐ ఫెల్ లైక్ సో హ్యాపీ. అండ్ నాకు మెయిల్ పంపించాను, వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ కూడా సెండ్ చేశారు. అండ్ ఆఫర్ లెటర్లో బేసిక్ డీటెయిల్స్, ఎప్పుడు రావాలి అండ్ ఏమేమి తీసుకురావాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, అవన్నీ డీటెయిల్గా ఉన్నాయన్నమాట. సో ఇది ఇక్కడి వరకు నా సెలెక్షన్ ప్రాసెస్. అండ్ అదర్ థింగ్, నా ఎగ్జామ్స్ వచ్చిన ట్విస్ట్, ఇండియా పాకిస్తాన్కి వార్ అయింది. అదేనండి మే 2nd వీక్లోనో 3rd వీక్లోనో అలా వార్ జరుగుతుంది కదా, లైక్ చాలా డిస్టర్బెన్సెస్ అండ్ చాలా ఇష్యూస్ అయ్యాయి. సో అప్పుడు మా యూనివర్సిటీ వాళ్ళైతే ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసిన తర్వాత అదొక టెన్షన్, వాళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, ఆన్లైన్లో పెడతారో ఆఫ్లైన్లో పెడతారో. యూనివర్సిటీ వాళ్ళు అందరికీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు, మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయాక రమ్మంటారా అని చెప్పి అప్పుడు కూడా కొంచెం చిన్న టెన్షన్ ఉండేది. బట్ లాస్ట్లో ఏం కన్ఫర్మ్ అయిందంటే అది కూడా ఆన్లైన్ షిఫ్ట్ చేస్తారని కన్ఫర్మ్ అయింది. అబ్బా ఆన్లైనా, సరే తన ఇంటర్న్షిప్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి కొంచెం రిలీఫ్ అయ్యాను. అండ్ నాకైతే ఇంకా 4 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, ఒకటి 30th ఉంది, ఇంకొకటి 2nd ఉంది, ఇంకొకటి 7th ఉంది, లేకపోతే లాస్ట్ అయితే 9th ఉంది. నాకు 3rd ఎగ్జామ్ డేట్ అంతగా గుర్తులేదన్నమాట. ఒక ఎగ్జామ్ అయితే నేను పంజాబ్లో ఉన్నప్పుడే అయిపోతుంది, నెక్స్ట్ డే నేను ట్రావెలింగ్ చేయాలి. అంటే సో 31st నేను ఎల్పీ నుంచి ఢిల్లీకి అయితే ట్రావెల్ చేయాలి. అండ్ తర్వాత 2nd నా జాయినింగ్ డేట్ రోజు నాకు ఇంకొక ఎగ్జామ్ ఉంది. సో ఆ 2 కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇంకొక 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంటర్న్షిప్లోనే మేనేజ్ చేసుకోవాలి. ఆన్లైనే కాబట్టి మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు. ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఆన్లైనే కదా ఏం పర్వాలేదు, యూ కెన్ సెట్ ఇన్ ఎ ప్లేస్ అండ్ యూ కెన్ గివ్ యువర్ ఎగ్జామ్స్ అని చెప్పారు. అది వినగానే ఐ ఫెల్ట్ లైక్ యూనివర్స్ మొత్తం నాతోనే ఉంది. ఎందుకంటే మీరే చూడండి, ఫస్ట్ అయితే May 15th అప్పుడు నా ఎగ్జామ్స్ క్లాష్ అయ్యాయి. అండ్ చాలానే టెన్షన్స్ అవన్నీ వచ్చాక లాస్ట్లో నా ఎగ్జామ్ డేట్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది ఆన్లైనే అని చెప్పి. ఆన్లైన్లో ఎలా అంటే అన్ని మొత్తం మల్టిపుల్ చాయిసెస్ అనమాట, ఎగ్జామ్ కూడా మొత్తం మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ అనమాట. సో అది కూడా ఈజీగానే అయిపోతుంది. అండ్ నాకైతే ఒక రిలీఫ్ వచ్చింది, ఇంటర్న్షిప్ కూడా సెట్ June 1st నుంచి July 15th or 16th వరకు. అండ్ ఎగ్జామ్స్ కూడా సెట్, అంటే June 9th నా ఎగ్జామ్స్ ఎండ్ అయిపోతాయి. అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే సో రిలీఫ్ అని అనుకున్న తర్వాత నేను ఇక్కడ పీజీలో ఉంటున్నాను కదా ఎల్పియు దగ్గర, నేను లగేజ్ మొత్తం పార్సల్ చేసి ఇంటికి పంపించేశాను. అండ్ ఇప్పుడు నా దగ్గర కొంచెమే లగేజ్ ఉంది, అది కూడా నేను ఢిల్లీకి ఏమేమి తీసుకెళ్తానో అవి ఉన్నాయి. ఆ వ్లాగ్ కూడా నేను చేస్తాను, అంటే 31st నేను రికార్డ్ చేస్తాను. నేను ఎప్పుడైతే ఎల్పీ నుంచి ఢిల్లీకి ఎలా స్టార్ట్ అవుతున్నాను, వాళ్ళు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నారు, అదంతా నేను 2nd వ్లాగ్లో చూస్తాను. సో దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ లైక్ హౌ మై జర్నీ స్టార్టెడ్ అండ్ ద బ్యాక్ స్టోరీ అనమాట. అండ్ నెక్స్ట్ ఉన్న వ్లాగ్స్లో మొత్తం నేను అక్కడ ఏం చేశాను అవన్నీ అయితే నేనైతే మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నా ట్రావెలింగ్ జర్నీ, అంటే నేను ఎల్పీ నుంచి ఢిల్లీకి నేను ఎలా ట్రావెల్ చేశాను అనేది నెక్స్ట్ వీడియో. లెట్స్ బిగిన్ దిస్ అమేజింగ్ జర్నీ విత్ జిఎన్సీ. నేనైతే ఇది మొత్తం సిరీస్లో పెడదాం అనుకుంటున్నాను, Vlog 1, Vlog 2, Vlog 3 లాగా. సో ఇదైతే వీడియో 1 అనమాట. అండ్ నేను ఇంకా ఈ ఇంటర్న్షిప్కి సంబంధించిన చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో అవన్నీ మీ దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సైనింగ్ ఆఫ్ బీయింగ్ రిషు. బాయ్ గైస్.